హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లోకానికి రక్షకుడిని యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి పాపాల నిమిత్తమై శిలువలో బలియాగమైనట్లుగా బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు, దేవుడు నిన్ను సమాధానపరుస్తానంటా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన రక్షణ విషయంలో ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే నిత్య జీవం కలుగు చేస్తానని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. నేనే సత్యం, జీవం, మార్గం అని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నారు. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి అర్హత కలిగినట్లుగా బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాం, ఆయన ఇచ్చిన ఉన్నతమైన కృపను పోగొట్టుకున్నామని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అన్నయ్య, అక్కయ్య, నీకే యేసు ప్రభు నమ్ముకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున ఈ తాళపల్లి ప్రాంతంలో మరి వీధి సువార్త విషయంలో చెప్పడానికి మరి మార్చిల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఆయన నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన వాడు. ఆయన జన్మత పాపం లేనివాడు, కర్మత పాపం లేనివాడు. మరి ఈ తాళపల్లి ప్రాంతాన్ని దర్శించడానికి, మరి అనేకులు రక్షణ పొందడానికి దేవుడు ప్రేరేపణ కొలది ఈ ప్రాంతానికి మరి వచ్చాము. మరి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అక్కయ్య, అన్నయ్య, మరి మారు మనసు పొంది రక్షణ పొందమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతలోనే కనపడి కొంతలోనే ఆవిరుంటి మన బ్రతుకుల గురించి ఆయన చింతిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా యొద్దకు రండి. దేవుడు మన దేవుడు, మార్పు లేని వాడు, మాట తప్పని వాడు, సత్యవంతుడు, నమ్మకం కలిగిన దేవుడు మన దేవుడు అని చెప్పేసి బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అమ్మా, అక్క, చెల్లి, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? నువ్వు మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మీకు సమాధానం కలిగించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయనే సత్యం, జీవం, మార్గం అయి ఉన్నాడని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఒకవేళ చింతతో బాధపడుతున్నారా, అప్పుల సమస్యలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారా, ఆయన యొద్దకు రమ్మని చెప్పేసి బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన సన్నిధానికి రమ్మని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన సన్నిధానంలో సమాధానం ఉంది, ఆయన సన్నిధానంలో సంతోషం ఉంది, ఆయన సన్నిధానంలో మరి నిత్య జీవం ఉంది, ఆయన సన్నిధానంలో మరి పిచ్చుకల్లో కూడా స్థలం కలిగిందని చెప్పేసి బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, ఆయన అల్పులు గల్లుగా చేసేవాడు, దరిద్రులు ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడు, మరి మృతులు సజీలుగా చేసే దేవుడు, పెంటుకుప్పుల మీద సింహాసనం ఇచ్చే దేవుడు అని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన గణపరచువా, నేను గణపరుస్తానంటా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతిని కలుగు చేస్తానని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అక్కయ్య, దేవుడు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. మారు మనసు పొందమని, రక్షణ పొందమని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయనే సత్యం, జీవం, మార్గం అని చెప్పేసి బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అదే విధంగా చూడండి, ఈ తాళపల్లి ప్రాంతంలో అనేకుల గురించి కూడా యేసు ప్రభు చింతిస్తా ఉన్నాడు. ఆ చింత మొత్తం ఆయన మీద ఏమని, యేసయ్య మీద ఏమని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నా రక్షణ శృంగం, నా ఎత్తైన కోట అని చెప్పేసి బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, నీ గురించే ఈరోజు ఒకవేళ తాళపల్లికి వచ్చాడేమో, యేసు ప్రభు నమ్ముకోమని, ఈ ప్రాంతాన్ని కల్లించమని, ఒకవేళ మరి మా ప్రేరేపణకు, దేవుడి ప్రేరేపణకు ఈ ప్రాంతానికి వచ్చాము. మీ అందరి కుటుంబాలు సమాధానం ప్రేరేపణ కొలది ప్రాంతానికి వచ్చినాం. మరి ప్రయాసపడి మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మరి నశించిపోతున్న ఆత్మల్లో వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన పొందిన దెబ్బలన్నీ స్వస్థత కలగజేసి ఉన్నాయని ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందును బట్టి సమయం ఇదే మంచి తరుణము, మంచి దినము. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ స్థితిలో, ఏ బాధలో, ఏ సమస్య ఇబ్బందిలో ఉన్నవో ఈ సమయం ముందు నా ప్రభు అంటున్నాడు, నీ సమస్యకి పరిష్కారం కావాలన్నా, నీ బాధలు తీరాలన్నా ఆయన అంటూ ఉన్నాడు, సత్యమును గ్రహించి, జీవమును అనుసరించి మార్గమున నీవు నడిచిన వెడల నీ యొక్క బాధ బలహీనతలన్నీ కూడా తీసివేసి స్వస్థత కార్యక్రమాలు జరిపిస్తానని వాగ్దానం చేస్తున్న ప్రభు. అందును బట్టి దేవుని యొక్క ప్రియ జనాంగమ, తాళ్ళపల్లి నివాసులైన ప్రజలారా, మీ అందరికీ చక్కని శుభవర్తమానము. మన పాపములు నిమిత్తము పోవాలంటే ఏ ఒక్క మనిషి రక్తము వలన పోదు,
ఈ ఒక్క జంతువు రక్తం వల్ల అయినను పాపమును పోదు. అందుకు పరిశుద్ధుడైన క్రీస్తు ఆయన సర్వ మానవాళి పాపముల నిమిత్తమును, సర్వ సమాజ పాపమును, జన్మ పాపము, కర్మ పాపము, వీటన్నిటికీ ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఆ కలవరిగిరి శిలువలో మన కొరకు ఎంతో ప్రయాసపడి వేదన పడి ఆయన ఎన్నో వ్యాధి లేని వాడుగాను ఉండి కూడా వ్యాధిగ్రస్తుడై, బాధ లేని వాడుగా ఉండి బాధగ్రస్తుడై, మన పాపముల నిమిత్తమును పడిన ప్రయాసం అంతెంత కాదు. అందును బట్టి ఈ సమయం అంటుండు, ఏ బాధతో ఏ వ్యాధితో నీ యొక్క చింత యావత్తులో ఉన్నవో ఆయన పిలుస్తుండే. ఎందుకంటే ప్రభును మనం గ్రహించి ఆయన సత్యాన్ని మనం అనుసరించకపోయినా సమస్తము ఆయన యొక్క సృష్టి మనం కనుక ఆ సృష్టిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కలవరిలో ఉండి కూడా యెరూషలేము కుమార్తెలారా, నీ కొరకు మీ పిల్లల కొరకు హల్లెలూయా నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు దర్శించిన నీవు ఈ లోక మనసులు నన్ను దర్శించిన నీవు నన్ను మరువని దేవుడవు, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. కరువులు భూకంపాలు యుద్ధములు వచ్చినా, కరువులు భూకంపాలు యుద్ధములు వచ్చినా, నీ రాకటకు గుర్తులుగా ఉన్నవి, విలువైనది సరిపోసగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది దివ్య తేజం, నా జ్ఞానం నా ప్రాణం.